దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభు యేసు నామములో మరి స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఫెలోషిప్ని బట్టి, అలాగనే వరంగల్లో మరి సిలోమ్ ప్రేయర్ హౌస్ యొక్క తరపున ఫెలోషిప్గా ఉన్న అందరికీ, ఇది చూస్తున్న వారు చూడబోతున్న వారు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ వందనాలు. ఈరోజు హ్యాపీ ఈస్టర్గా అందరికీ దేవుడు గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. యోబు గ్రంథము, యోబు 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాము. ఎక్కడ మనం సహవాసంగా కూడుకుంటున్నామో అక్కడ మనము మోకరిద్దాం. పరిశుద్ధుల వరంగల్ బిడ్డలు, అలాగనే స్థానికంగా కూడుకున్న సిలోమ్ ప్రేయర్ హౌస్లో కూడుకున్న దేని బిడ్డలారా, మనము మోకరిద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ దినముకే వందనాలు. ప్రపంచవ్యాప్తంగా తండ్రి, నీవు తిరిగి లేచిన దినముగా ఈస్టర్గా, అదే ప్రభా హ్యాపీ ఈస్టర్గా జరుపుకున్న క్రమంలో మాకు కూడా అవకాశం అనుగ్రహించాం. ప్రతి ఆదివారం ఒక పునరుద్ధరణ యొక్క శక్తి బలంలో అనుగ్రహింపబడి, అది అనుభవంగా ఎందుకు ప్రభా మాకు కలిగిస్తూ, ఈ ఆదివారం తండ్రి ఎప్పటిలాగానే ఆదివారం కానీ అదనంగా ప్రభా ఈరోజు తిరిగి లేచే దినముగా ప్రపంచమంతా జరుపుకున్న ప్రత్యేకమైన దినముగా మేము కూడా స్మరించుకుంటూ, ఇంకా అదనంగా ప్రభా అయా ప్రతి రెగ్యులర్గా ఆదివారం కూడుకున్న కంటే అదనంగా ఇంకా భయభక్తులు కలిగి శ్రద్ధతో ప్రభా, అపేక్షతో ప్రభా, విశ్వాసముతో తండ్రి నన్ను సొడజొచ్చుచున్నాం. అవునయ్యా, మానవాళికి పట్టి పీడుస్తున్నటువంటి ఆ మరణ మృదంగంలో ప్రభా, ఇదిగో ప్రభా గొప్పగా దురవస్థలో, కీడులో, ప్రమాదంలో, ఇంకెప్పటికీ విడుదల కానటువంటి గొప్ప బందీఖానలో ప్రభా మొగ్గుతూ ప్రభా, ఇటు చావలేక బ్రతకలేక ఆ మరణ అధికారములో ప్రభా పట్టి పీడిస్తున్నటువంటి ఆ ఘోరమైన విపత్తు నుంచేలే ప్రభా మరణాన్ని బద్దలు కొట్టి తిరిగి లేచిన యేసయ్యా, నీ నామానికి మహిమాఘనత ప్రభావాలు కలుగును గాక తండ్రి. నీవు మాత్రమే అన్ని నామాల కంటే పైనామముగా నీవు ఉన్నందులకే వందనాలు తండ్రి. ప్రభు మనుషులకు పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన ఆ మరణమయము నుండి ప్రభా, దాసము నుండి, ఆ యొక్క కీడు నుండి ప్రభు, ఆ యొక్క ప్రభు కాడు నుండి విడిపించడానికే మానవుడు అవతరించడమే కాకుండా తండ్రి, అందరి యొక్క పాప శాపం ఆ మరణ భయము నుండి విడిపించుటకు ఆ మరణ ఇదిగో ప్రభా బలవని నువ్వు భరించి సహించి వహించి నువ్వు గెలిచి లేచావయ్యా ప్రభు. అందరూ బట్టికి వందనాలు ప్రభు. మేమై ఉన్నామో నీ దయ, ఆ మరణ అధికారం నుండి, ఆ మరణ కాడు నుండి, ఆ మరణ పాల నుండి మనం విడిపించి నీ జీవములో, నీ ప్రేమలో నిత్యత్వం కలిగినటువంటి ఆ క్షేమకరమైనటువంటి ప్రభా ఆ యాత్రలో ప్రభా మమ్మల్ని నిలబెడుతున్నందుకు వందనాలు. మరలా ప్రభా మేము శరీరం ఉన్నన్ని రోజులు తండ్రి ఆ యొక్క ప్రభా మరణ నియమము ప్రభా మమ్మల్ని ప్రభా గొప్పగా అయ్యా స్తోత్రం కలవరపరిచే విధంగా ప్రభా స్తోత్రం తండ్రి. అందుకోసం ప్రభా ఆ కలవరాన్ని ఎప్పటికప్పుడు తండ్రి ప్రతి ఆదివారము అయ్యా నీ సన్నిధికి వచ్చి ఆ యొక్క ప్రభు మరణ నియమం యొక్క ప్రభావము, ఆలోచనలు, క్రియలు, మాటలు ఇదిగో ప్రభు మళ్ళీ మమ్మలను ప్రభు స్తోత్రము తండ్రి బానిసగా తీసుకుపోకుండా, మరణం అనే కాడికి తీసుకుపోకుండా దాన్ని ప్రభు శాశ్వతంగా నిర్మూలం చేసే విధంగా ప్రతి ఆదివారం నడిపిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనం నడిపించి ప్రభు నీ పునరుత్థానం యొక్క గొప్పతనము, నీ బలమును, నీ యొక్క గొప్ప శక్తిని మళ్ళీ మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడు ప్రభు ఆయా స్తోత్రం మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అందుకోసమే ఈ అద్భుతమైన కార్యము మా రక్షకుడు, మా విమోచకుడు గొప్పగా ఈ యొక్క కార్యము మానవాళికి శ్రేయస్సు కోసం చేసిన ఈ గొప్ప అనుభవాన్ని ప్రభా మేము అనుభవించుటకు పరిపూర్ణంగా మళ్ళీ ఇంకా తరపొచ్చే విధంగా తండ్రి ప్రభా గత శుక్రవారం నుంచి ఉపవాస ప్రార్థనలు మేము ఎదుగు ప్రభా ఉంటున్నామయ్యా. అవునయ్యా ప్రభు స్తోత్రము తండ్రి, మా కోసము ప్రాణం పెట్టే యేసయ్యా ప్రభా నీకు వందనాలు తండ్రి. మా కోసము తండ్రి మా యొక్క ఎదుగు ప్రభా అయ్యా కట్ల నుండి, ఆ మరణ కట్ల నుండి, దుర్మార్గం కట్ల ఆ యొక్క ప్రభ మరణాధిపతి అయినటువంటి సాతాను కట్ల నుండి విడిపించి విమోచించి ఈరోజు ప్రభమ్మలను ఆ ఫలములో నిలబెడుతున్నందుకు వందనాలు.
కనుక నీ స్వరము విని ప్రభా లోబడి విశ్వాసంగా అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరూ ప్రభు అనుభవంలో రావటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ప్రార్థన వినేందుకు వందనాలు, ఈ ఫెలోషిప్ని బట్టి వందనాలు, ఈ మినిస్ట్రీని బట్టి వందనాలు. నీకే ఘనత ప్రభావాలు ఆపాదిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడుకున్నది ప్రతి ఆదివారమే అనే అలవాటుగా ఉన్నప్పటికీ ఈరోజు అడిషనల్గా అదనంగా యేసు ప్రభువు ఈరోజు పునరుత్థాన దినముగా సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచిన హ్యాపీ ఈస్టర్గా పునరుత్థాన దినోత్సవ శుభాకాంక్షలతో మనం ఈరోజు కూడుకున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, గత శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసయ్య మన కోసం ప్రాణం పెట్టిన ఆ గొప్ప వేదనకరమైన దృశ్యాలను మనం కనులారా మరి ఆత్మీయ నేత్రలతో చూసి మన అంతరంగములో ఆ యొక్క బలియాగమును స్మరించుకుంటూ మనము ఉపవాస ప్రార్థన దీక్షలో శుక్రవారం నుండి ఈ రోజు వరకు మరి పాలు పొందినవారు, ఉపవాస ప్రార్థనలో పాలు పొందినవారు, మరి ఉపవాస ప్రార్థనలో ఉన్నవారు అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని యొక్క శక్తి మరి పునరుత్థాన బలముని శక్తిని అనుభవించుదురుగాక. అందుకోసం పౌలు భక్తుడు అన్నాడు ఏమని, ఈ పునరుత్థానం యొక్క శక్తి బలం కోసము ఈ లోకంలో నా జ్ఞానము, నా సంపద, నా బలగము, నాకున్న పేరు ప్రఖ్యాతులు, ఘనత అంతా పెంట కుప్పల్లాగానే చూస్తున్నా, పెంటగా చూస్తున్నా. ఎందుకంటే వీటి వల్ల నా ధనము రక్షణ ఇవ్వదు, అంటే పునరుత్థాన శక్తి ఇవ్వదు, నిత్య జీవమైన శక్తి ఇవ్వదు. నా ఘనత వల్ల రాదు, నా చదువు వల్ల రాదు, నా సంస్కారం బట్టి రాదు, నా కులాన్ని బట్టి, గొప్ప కులాన్ని బట్టి రాదు, నా దేశాన్ని బట్టి రాదు, నా ప్రాంతాన్ని బట్టి రాదు, నా బలగాన్ని బట్టి రాదు. ఎవరి వల్ల వస్తుంది? దేని కృపను బట్టి, యేసయ్య పునరుత్థాన శక్తిని బట్టి నాకు ఇలాంటి అనుగ్రహం కలిగింది. దీనికోసమే నాకున్న ప్రతిదీ ఈ లోకంలో గొప్ప వైభవం అంతా పెంటగా ఎంచుతున్నా. ఎందుకంటే వెంట పెంటలే కదా, ఎందుకంటే వాటిని నన్ను ఇవ్వలేదు కదా, నిత్యజీవి ఇస్తలేదు కదా, అవన్నీ నా అందం ఇస్తలేదు, నా చదువు ఇస్తలేదు, నా సంస్కారం ఇస్తలేదు, నా గొప్ప కులం ఇస్తలేదు, నా గొప్ప గోత్రం ఇస్తలేదు, గొప్ప నా మతం ఇస్తలేదు. దేవతలు అనేవారు ఎంతోమంది, ఏ దేవుడు ఇవ్వలేదు, ఇదిగో యేసయ్య నాకు ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం అన్ని నామాల కంటే పైనామం యేసు నామము సజ్జులను మృత్యుంచేడుగా లేచాడు. ఆయన నమ్ముకోవడం నాకు అతిశయమని దాన్ని గణపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోకంలో ఎంత నిరాకరించి తృణీకరించే విధంగా ఉన్నా గొప్పగా తన జీవితము పానార్పకంగా సేవ చేసి, అంటే పానార్పకంగా ప్రభు సన్నిధిలో దారపోసి తన ప్రాణము మరి ప్రజలందరి కోసం, రక్షణార్థం కోసం సేవ చేసే విధంగా అర్పించుకున్నాడు, అలా దారపోసాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అంత అనుగ్రహము పొందుకున్నటువంటి యేసయ్య అనుగ్రహము మరి పౌలు మనకు మాదిరి కాబట్టి ఆ పౌలన్నలాగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన కులాన్ని బట్టి అతిశయించలేదు, యోధా గోత్రము యోధా పౌరుని అతిశయించలేదు, రోమా ప్రభుత్వం అంటే రోమా సిటిజన్ కూడా తీసుకున్నానని చెప్పి ఆ రోజు రోమా మరి సామ్రాజ్యం గొప్పది అన్నమాట. మరి దాన్ని బట్టి అతిశయించలేదు, తన చదువుని బట్టి అతిశయించలేదు, ఇంకా తన ధనాన్ని బట్టి. వాళ్ళు చాలా ముత్యాల వ్యాపారస్తుల కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ధనాన్ని బట్టి అతిశయించలేదు, క్రీస్తుని బట్టి అతిశయించాడు. మనం అలా అతిశయించాలి. ఎవరిని బట్టి అతిశయించాలి? ఎవరిని బట్టి మనం గొప్పగా అనుబంధం కలిగి ఉండాలి? యేసయ్యను బట్టి. హల్లెలూయా. మన ఉద్యోగాన్ని బట్టి కాదండి, మన బలగాన్ని బట్టి కాదు, మన రక్త సంబంధం బట్టి కాదు, మన కులాన్ని మతాన్ని బట్టి కాదు, యేసయ్యను బట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అనుగ్రహము యోబు భక్తుడు పొందుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితముగా ఈ యోబు యొక్క చరిత్ర ఉందని, యోబు యొక్క అనుభవం ఉందని చరిత్రకారులు చెప్తారు, బైబిల్ పండితులు చెప్తారు. కొంచెం అభిప్రాయాలు ఉన్నాయి, 2-3 భిన్న అభిప్రాయాలు. బట్ ఇతని యొక్క చరిత్ర ఎక్కువగా పండితులు మాత్రము అబ్రహాముకు ముందున్నటువంటి చరిత్ర అంటారు.
యోబు గ్రంథం, యోబు చరిత్ర. అయితే ఇది జరిగినది యథార్థమైన కాదా, ఇది కల్పన కథ, అంతకంటే కాదు. బైబిల్లో పిట్టకథలు మనుషులు రాసిన విధానములు కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ దేవుడే పరలోకంలో దిగి వచ్చి ఆ భక్తుల మీద వాలినప్పుడు మరి దాదాపుగా 1600 సంవత్సరాలు ఈ బైబిల్ రాయబడ్డాయి. 40 మంది దాదాపుగా ఆయా శతాబ్దంలో ఆయా కాలాల్లో రాశారు. రాసినప్పుడు ఒక దగ్గర అందరు 40 మంది కూడుకొని కలిసి రాసినట్టుగానే ఉందన్నమాట. అందుకోసం ప్రత్యేకత. 1600 సంవత్సరాలు 40 మంది ఆయా కాలంలో ఆయా దేశాల్లో ఆయా వాతావరణంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 40 మందిలో ఆయా సందర్భంలో ఆయా కాలంలో వాళ్ళ మీద వచ్చి వాళ్ళలో ఉండి దైవిక ప్రేరేపణతో ఆ కలము మీది కావచ్చు నీది కావచ్చు, కానీ రాసింది మాత్రం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకోసం వాటన్నిటినీ అద్భుతంగా కాలక్రమేపీ ఆశ్చర్యకరంగా భక్తుల ద్వారా సమకూర్చబడి ఒక స్ఫుటముగా 66 గ్రంథాలుగా బైబిల్గా మరి బైండింగ్ చేసి మనకు జీవగ్రంథముగా అనుగ్రహింపబడుతుంది, మన చేతులకు ఇవ్వబడ్డది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ యోబు కాలములో అసలు యేసయ్య అనే ప్రస్తావన లేదు, యేసయ్య నామం అనే ప్రస్తావనే లేదు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి నిందారహితుడై నీతిమంతుడై ఆయన పొద్దునస్తమాన భక్తిలో మునిగేవాడు. అందుకోసమే నేను నా పిల్లలు నా కుటుంబం, ఆయనకు 7 కొడుకులు 3 కూతుర్లు, ఆయనకు కుటుంబంగా మంచిగా నీతిమంతుడుగా ఆ సమాజంలో ఆ కాలములో ఆ తరములో యథార్థపరుడు నీతిమంతుడు దేవునికి భయభక్తులు కలిగిన నిందారహితుడు. కాబట్టి ఉదయకాలంలో ప్రార్థన చేసేవాడు, బలులు అర్పించేవాడు తనకు తన కుటుంబం. ఎప్పుడైతే మీకు క్షేమం ఉంటే భవిష్యత్తులో నా పిల్లల్లో మరి మా కుటుంబంలో ఏదన్నా శోధన జరగకుండా ముందే భక్తి చేస్తూ దుష్టకాలం మీద జయం పొందే విధంగా ఉన్నాడు. అయితే దుష్టుడు దేవునితో అంటాడు, అయ్యా అతన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు, అతన్ని బట్టి నువ్వు గొప్పగా మహిమ పొందుకుంటున్నావని నువ్వు ఫీల్ అవుతున్నావు. అవును, ఆయనకున్న సౌలితని బట్టి నీకు భక్తి చేస్తున్నాడు. ఆయన ధనవంతుడిగా చేశావు, ఆయన ధనమునకు నువ్వు కంచె వేశావు, తన కుటుంబానికి తన పిల్లలకు తన ధనానికి. కాబట్టి అంతగా సేవిస్తున్నాడు. ఒక్కసారి ఆ కంచె తీసే నాకు అనుమతి శోధిస్తే ఎన్ని రోజులు నేను సేవిస్తాడో అని తనకున్నదంత వైభవము భవిష్యత్ ఏదైతే నాకు ఏదైనా శోధన కలుగుతుందేమో నా కుటుంబానికి అన్న ఆ భయము ఒక ఆసన తీసుకొని సాతాను ఎంటర్ అయ్యాడు అనమాట దేవుడి అనుమతి నుండి. ఎందుకంటే దేవుడు ఏమంటే తెలుసా, తన స్వార్థపరుడు కాదు, నిస్వార్థుడు. ఆయన ఉన్నా లేకుండా నన్ను యథార్థంగా సేవిస్తాడు. ఛాలెంజా? ఎస్ అని చెప్పినప్పుడు దేవుడితో ఆ ఛాలెంజ్ పెట్టుకున్న సాతాను, నువ్వు తప్పక ఈ ఛాలెంజ్లో ఓడిపోతావు దేవుణ్ణే మరి అని ఇక్కడికి వచ్చి యోబును శోధించడం మొదలుపెట్టాడు. దేవుడు అంటున్నాడు, యోబు ప్రాణము తప్ప నీకు అన్నిట్లో అధికారం. సో ఎట్టట్లా అధికారం సాతానుకు ఇవ్వబడ్డది, అట్టట్లా ధనము పోయింది, తన పనివారు పోయారు, తన ఇల్లు పోయింది, తన పిల్లలు కూడా మరణించారు. అందరూ 7 కొడుకులు 3 కూతుళ్ళు ఒకే దినమున ఇల్లు కూలి భూకంపం వచ్చి ఎస్ అయిపోయింది. ఇదంతా ఎవరు శోధిస్తున్నారో? దుష్టుడు దేవుని అనుమతితో. ఎందుకు తెలుసా? ఒక భక్తుడు నిరూపించటానికి ఇలాంటి శోధన కలుగుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ జనులారా, ఈ శోధకుడు అంతటితో ఆగకుండా తన శరీరాన్ని కూడా గాయపరచ మొదలుపెట్టాడు. చాలా కురుపులతో పుల్లతో దురవస్థగా ఉన్నప్పుడు ఆ దుస్థితి, ఆ దరిద్ర దుస్థితిని బట్టి ఊరి వాళ్ళు తోటి బలగం ఉన్నవారు కులస్తులందరూ వెలివేసినట్టుగా చూశారు. అతన్ని అసహించుకున్నారు. ఎంత ఘనతగా ఎంచబడ్డాడో అందరు సమాజం అంతా
అతని స్థితిని బట్టి, అతని యొక్క మరి ఆ ఉనికిని బట్టి అందరూ అసహించుకున్నప్పుడు చాలా బాధపడుతున్నాడు. అయితే ఎవరు తెలుసా, దేవుని బట్టలు ఇంకా సనిగి గునిగే విధంగా రావట్లేదు. ఏమంటుంది తెలుసా, దేవుడు ఇచ్చిండు ఈ వైభవం, నా పిల్లలు కానీ, నా కుటుంబము కానీ, నాకు ధనము కానీ అన్నీ. కానీ దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకున్నాడు. కాబట్టి ఓకే, స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప ఉదారమైన భక్తి అండి. అంటే ఎంత ఖచ్చితమైన సమర్పణ ఇదండి. యోబు నుండి మనం తెలుసుకోలేని ప్రతి క్రైస్తవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భక్తుడు అంటే అలాగా ఉండాలి, నిస్వార్థమైన భక్తి. మనం దేవుడు ఏదైనా సాయం చేస్తేనే భక్తి చేస్తాం. మనం అనుకున్నది సాయం చేయకపోతే అసలు దేవుడు లేడు, దయ్యం లేడని కొంతమంది స్వార్థపరులుగా భక్తిలో ఏం చేస్తారు, మొండిగా ఉంటారు. దేవుడు ఏం చేసిండా, నాకు జాబ్ ఇచ్చిండా, నాకు ఆరోగ్యం ఇచ్చిండా, నాకు ఎదుగో ఏమిచ్చిండు, నా చదువుకు తగిన ఫలం ఇచ్చాడా, నాకు వివాహమో బంధమో ఏర్పాటు చేసిన మంచిగా, నాకు ఏమో ధనం ఇచ్చాడా, నాకు గొప్ప ఘనత ఇచ్చాడా, గౌరవం ఇచ్చాడా అని రకరకాలుగా ఈ లోకము విషయాలను బట్టి మిగతా వాళ్ళతో పోల్చుకొని మనము దేవుణ్ణి మీద అలుగుతాం, దేవుణ్ణి అసలు తోలాడి దూరంగా అవుతాం. అదేంటంటే దేవుడిని నమ్ముకుని నాకు మంచిగా కలిసి రాలేదండి, అయి రాలేదు. దేవుడు నమ్ముకునేది నీకు నిత్య జీవం పొందటానికి తప్ప నీకు ఆరోగ్యమో, నీకు ధనమో, నీకు అనుకునేది సాధించటానికో, దేవుడిని నమ్ముకోవటానికి నీకు దేవుడు రాలే ఈ లోకానికి. నీకు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. అయితే ఆ నిత్య జీవం ఇవ్వటానికి నీ మీద దేవుడు దృష్టి ఉండాలని విశ్వాసంగా ఆయన సేవ చేస్తే, ఆయన సేవిస్తే, ఆయన వెంబడిస్తే, ఆయన చెప్పినట్టుగా చేస్తే ఆయన అనుకున్నట్టుగా నీకు సహాయం చేస్తాడు, నీకు సహకారంగా ఉంటాడు, నీకు ఆయన కృప ద్వారా నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా, అయ్యో మరి ఇలాగ ఉంటే దేవుణ్ణి నమ్ముకుని ఇలాగ దరిద్రుడు అవుతారా, ఇలాగ అనారోగ్య పాలవుతారా, అందరూ వెలివేసే విధంగా మరి అవుతారా అంటే అది కూడా కాదు. నీ భక్తిని చూసి నీలో ఉన్న గొప్ప క్వాలిటీని రాబట్టడానికి నీకు విధేయత, దేవుడు అంటే ఎంత మమకారమో, ఎంత భయభక్తులో, ఎంత దేవుడి పట్ల శ్రద్ధనో, ప్రేమనో, విధేయతనో నిరూపించడానికి నీ వైపున సమాజంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడిని గట్టిగా పట్టుకున్నాడంటే నా భక్తి ఎంత గొప్పది. అది నిలకడగా నువ్వు స్థిరంగా నిలబడితే ఆ భక్తిలో నువ్వు పోగొట్టుకున్నవి అన్నీ మళ్ళీ రెండంతలుగా రాబట్టుకుంటావు. అది యోబులో ఉన్న అద్భుతమైన నేర్పు కలిగిన జీవితం అది మనకు. హల్లెలూయా, నేర్చుకోవాల్సిన జీవితం అది. నీ భక్తి పెరగాలంటే బాధలు ఉండాలి, నీ భక్తి పెరగాలంటే నీకు హింసలు ఉండాలి, నీ భక్తి ప్రభావితంగా వర్ధనపడాలంటే నీకు శ్రమ ఉండాలి. శ్రమ లేకుండా క్రైస్తత్వం నిలబడదండి. అది తెలియదు ఈ వివిధ మతాలు, కులాలు, లోకంలో ఉన్న జనాలు. అందుకోసం క్రైస్తవులను చిన్నచూపు చూసి ఏదో ఒక నిందలు, అవమానాలు, హింసలు, మానసికంగా, శారీరకంగా ఉపద్రవాలు పెడతా ఉంటారు. వాళ్ళు ఇంకా ప్రబలుతూనే ఉంటారనమాట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఇంకా విస్తరించబడుతూనే ఉంటారు, ఇంకా గొప్పగా ప్రభావితం అవుతూనే ఉంటారు. శ్రమ వచ్చిన కొద్ది భక్తి పెరుగుతూ ఉంటుంది, కీడు వచ్చిన కొద్ది భక్తిలో ఎదుగుతూ ఉంటే ఆ కీడులో జయం పొందుకుంటారు. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటారు కీడు, శ్రమ భయపెట్టిన కొద్ది, శ్రమ పెట్టిన కొద్ది, బాధలు పెట్టిన కొద్ది, వీళ్ళని గొప్పగా మరి ఇబ్బందులు పెట్టిన కొద్ది, బాధలు పెట్టిన కొద్ది తప్పక వీళ్ళు తగ్గిపోతారు అనుకోండి. తగ్గులేదు, తగ్గేదేలే. నీవు శ్రమలు పెట్టిన కొద్ది ప్రబలుతూ ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది క్రైస్తవులు ఎలా జరిపోద్ది తెలుసా, బాగా డబ్బులు ఉన్నప్పుడు బాగా సుఖభోగుల మీద వాళ్ళను ప్రేరేపించి నడిపించినప్పుడు తొందరగా సుఖభోగులుగా ఎదుగుతారు కదా. డబ్బు అనుకున్నది వాళ్ళకి కలుగుతున్నప్పుడు, డబ్బులో ధనములో ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి సుఖభోగులు ఏర్పడుతుంది, అన్ని సౌలతులు ఏర్పరచుకుంటారు, కొంచెం రిలాక్స్గా ఉంటారు. ఇక అప్పుడు భక్తి ఏముండదు, అంత బాధ కలిగిన భక్తి, అంత ప్రయాసం కలిగిన భక్తి, అంత భారం కలిగిన భక్తి, అంత ఆయాసమైన భక్తి ఉండదు. ఎందుకంటే రిలాక్స్ ఉంటారు కాబట్టి దెబ్బకు వాళ్ళు ఏమైపోతారు, బలహీనం అయిపోతారు. దెబ్బకు వాళ్ళు ఏమైపోతారు,
ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం సలారిపోతుంది, సలారిపోతుంది. వాళ్ళు ఇంకా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దీని బిడ్డలారా, యోబుకి ఇలాగా వచ్చిందనమాట శ్రమ. ఇంకా ప్రబలటానికి, ఇంకా రిలాక్సేషన్ ఉన్నటువంటి, ఆ ధనము ఉన్నటువంటి భక్తి కంటే ఇంకెక్కువ సకల రాజ్యాలు తెలుసుకోవాలి, లోకమే తెలుసుకోవాలి ఆయన గొప్ప భక్తి. అందరికి ఆదర్శంగా ఉండేటకు ఆయనకు ఆ విపత్తు వచ్చింది, ఆ శోధన వచ్చింది. ఆ విపత్తుకు తలపెట్టేటువంటి ఆ శోధకుని అనుమతించాడు దేవుడు. ఈ లోపల ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. భార్య అంటుంది, ఎందుకని యథార్థత, పిల్లలు పోగొట్టుకుంటే, మన సంపద పోగొట్టుకుంటే ఇక ఏముండదని ఇక గొప్పగా దేవునికి యథార్థంగా సేవిస్తూ ఉంటాం. అప్పుడు అంటాడు, పిచ్చిదానా, మేలు కోసమే దేవుని సేవించడము కానీ కీడైతే అద్దా. ఆ మాట అనుభవంగా చెప్పడము ఎంత గొప్పదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చిన్న కష్టం కాగానే అబ్బా యోబులాగా అంటారు. ఆ యోబుకు కష్టాలకున్నో మనకు ఎదురవుతున్న శోధన కాదు, జమీన్ ఆస్మాన్ పరాక్, చాలా వ్యత్యాసం. ఈ సమయత్తు కూడా ఘోర కాదు, అంటే చిన్న రవ్వంతైనా. ఈ సమయత్తు అంటే నగలు వేసుకున్న వారికి, స్త్రీలకు కొంచెం తెలుసు కావచ్చు. ఇప్పటికన్నీ తులాలతోనే ఉన్నది కదా. ఎన్ని తులాలు, అరతులమా, పావు తులమా, ఈ సమయత్తు అనేది తెలియదు, అంటే రవ్వంతైన. పాతకాలం యొక్క మాట, ఎప్పుడున్న జనరేషన్, అందుకోసం చెప్తున్నాను. అంత కూడా గొర్ర కాదు, కానీ యోబునే పొద్దస్తమానం అంటే ఏంటిది, కష్టాల్లో ఇబ్బందులు ఉన్న యోబులాగా నాకు కష్టాలు వస్తున్నాయి. ఆయన కష్టం ఎక్కడ, తల్లి నీది కష్టం ఎక్కడ, ఏమన్నా అంత పొద్దుండేదా? ఆయన యథార్థత బట్టి, ఆయన భక్తి నిరూపణ కోసమో ఏమొచ్చింది, శోధన వచ్చింది. నువ్వేమో భక్తి నితను బట్టి నీకు శోధన వచ్చింది. ఎస్, భక్తి తక్కువ అయితే నీకు శోధన వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు యోబు ఒంటరిగా అయిపోయాడు. భార్య కూడా ఆదరించడానికి లేకుండా, ఆమె కూడా విసుకుంది. నేను నచ్చలేదయ్యా, ఇంత భక్తి పిచ్చోడు అయిపోయాను, పిచ్చి పట్టింది, నేను పిచ్చి అని. భార్య కూడా ఆదరించలేకుండా ఇప్పుడు తోడుగా లేదన్నమాట. అలాంటి సమయంలో ఆయన ఓదార్పు కోసము పెంకాసులతో తన పుల్లను, తన శరీరము ఓదార్చుకుంటున్నాం. బూడిదల పొంగులాడు, అంత దురవస్థ అన్నమాట. గోనె సంచి కట్టుకొని బూడిదల పొంగులాడి మొత్తము ఓదార్పు చేసుకునే విధంగా శరీర ప్రకారం, కానీ మానసికంగా కృంగదీయబడ్డాడు. అలాంటి సమయంలో స్నేహితులు వచ్చారు, యోబు స్నేహితులు వచ్చి తల ఒక మాటతోనే కృంగదీస్తున్నారు. నువ్వు ఏదో చేసినావు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. సాధారణంగా అంటారు కదా, ఏదో ఒక నీకు తప్పిదములు చేసినావు కాబట్టి, ఏదో దోషం కలిగినావు కాబట్టి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తల ఒక మాట అంటున్న కొద్దీ చాలా విసుకుంటే ఈ విధంగా అంటాడు. చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము. ఎస్, హల్లెలూయా. 19 వచనం, 19వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద. ఇదిగో నా ప్రాణ స్నేహితుడుకి నేను అసహ్యం అయిపోయిన నా స్థితిని బట్టి. నన్ను ఓదార్చటానికంటే, నన్ను బలపరచడం కంటే నేను అసహ్యంగా ఇంకా నన్ను బాధపరిచే విధంగా నా స్నేహితులే నాకు విరోధులు ఏమైపోతున్నారు, ఏమైపోయారు, తిరుగుబాటు చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఇంకా 20 వచ్చిన, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నది. హల్లెలూయా. దంతముల ఆస్తి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. అంటే ఆస్తి చర్మం అంటే ఏంటిది, అస్థికల్ బోన్స్ మీద ఇలా కప్పబడిన, అంతే.
మాంసము నా శరీరం అంతా పుల్లతో మాంసం అంతా పోయి అస్థికలుగా మిగిలిపోయాను, దాని మీద చర్మము. అయితే అలాంటి పరిస్థితుల్లో అంటున్నాడు, ఇంత పరిస్థితి వచ్చినా నా పరిస్థితి ఇలా ఉంది కదా, గనక నా చర్మం ఇలాగ అయిపోయింది కదా, కానీ నా విమోచకుడిని ఒకరోజు చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూస్తాను, నా చర్మముతో నేను చూస్తాను. ఎస్, నా మాంస చర్మముతో నేను చూడగలుగుతాను, మహిమ శరీరంతో నేను చూడగలుగుతాను. నా విమోచకుడు గనక, నా విమోచకుడు. ఇప్పుడు చదవండి మూలవాక్యం 25. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ఈ మాటలు, నా మాటలు మీ గ్రంథంలో లిఖించిన ఎంత మేలు, నేను చెబుతున్న మాటలు గ్రంథంలో రాయబడుట ఎంత మేలు. ఎందుకంటే నా విమోచకుని ఒక రోజు నేను చూస్తాను. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నివాసం ఉంటాడు, నేను చూస్తాను. ఆయన నివాసం ఉండే దేవుడు, భూమి మీద సజీవుడని దేవుడు, విశ్వంలో సజీవుడని దేవుడు, నేను తప్పక చూస్తాను. అలాంటి సమయంలో చెప్పడం గొప్ప విషయం అండి. ఎంత విశ్వాసం అండి. అసలు యేసయ్య నామం తెలియదు ఆ సమయంలో. అంటే యెహోవా నామములో ఆయన దర్శిస్తున్నది యెహోవా నామం, యెహోవా దూత, ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. క్రీస్తు నామంలో వెలువడక ముందు, క్రీస్తు శరీరధారిగా అవతరించక మునుపు ఆయన యెహోవా దూతగా, యెహోవా నామంలో మనుషులకు ప్రత్యక్షమవుతూ వాళ్ళను ఆశీర్వదిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గొప్ప దేవుణ్ణి ఎప్పుడో యేసు ప్రభు శరీరధారిగా అవతరించి మానవాళికందరికీ విమోచనకుడిగా, సజీవుడిగా, మృత్యుంజయుడిగా లేచే ఆ ఘట్టాన్ని, ప్రవచనాత్మ వాక్యాన్ని ముందే చెప్తున్నాడు. భవిష్యత్తులో జరగబోతున్నది. 2000 సంవత్సరాల క్రితమే జరుగుతున్నది. క్రీస్తు పూర్వమే 2000 సంవత్సరాల క్రితం ఈ యోబు చెప్పడం ఎంత ఆశ్చర్యకరమండి, ఎంత అద్భుతమైన మాట అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, 26వ వచనం, ఇలాగున నా చర్మము చిరిగిపోయిన తర్వాత శరీరముతో, ఎస్, నేను దేవుడిని చూసేదాన్ని. చీకిపోయిన శరీరంతో మళ్ళీ శరీరం నాకు వచ్చేస్తుంది మహిమ శరీరంగా, నేను చూడగలుగుతాను మహిమ శరీరంగా. హల్లెలూయా. ఇదండి యోబు యొక్క భక్తి. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడో క్రీస్తు పూర్వంలో ఉన్నటువంటి యోబు క్రీస్తు వచ్చి ఆయన మానవాళికి విమోచిస్తాడు, ఆయన సజీవుడని ముందే ఎదిగి దీన్ని గణపరుస్తున్నాడు. తన స్నేహితులకు మరి దీన్ని మహిమపరుస్తున్నాడు. కనుక నా మాటలు గ్రంథంలో రాయి, ఇవి అక్షరాలు నెరవేర్చబడవుతాయి. హల్లెలూయా. ఆ నిరీక్షణ కలిగిన, ఆ విశ్వాసం కలిగిన అవస్థ పడుతున్నాడు. తన అవస్థకు ఒక నిరీక్షణ ఉంది, తన యొక్క బాధకు ఒక విశ్వాసం ఉంది. ఎస్, అలాంటి బాధల్లో కూడా, అలాంటి వేదల్లో కూడా మొత్తం అస్థిపంజరముగా మారిపోయి శరీరము జస్ట్ కవరింగ్లో ఉన్నటువంటి ఆ మాంసం అంతా ఉడికిపోయి బలహీనమైపోయి ఆ యొక్క కురుపులతో ఆ బ్యాక్టీరియా తింటున్న ఆ క్రమములో ఈ మాట చెప్పడం ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. ఇప్పుడు మన కళ్ళారా యేసయ్య ప్రత్యక్షతలు మనం చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితము వచ్చిందని చరిత్ర రాయబడి, ఆ చరిత్రలో ఉన్నటువంటి మరి శతాబ్దాల మారణకులది భక్తులు ఆ యొక్క గొప్ప చరిత్రను మోసుకుంటూ మనకు సువార్తగా చెబుతూ ఈ అంత్య దినాల్లో మనకు తెలియజేస్తున్నప్పుడు, అది జరిగిపోయిన చరిత్ర, వాస్తవమైన చరిత్ర, అది నిజమైన సజీవమైన చరిత్ర అని తెలిసి కూడా యోబు లాంటి భక్తి ఉందండి. అలా చెప్పగలిగిన అనుభవం ఉంటుందా? చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ఆయన భూమి మీద ఇజ్రాయేల్ దేశంలో ఒక కన్య గర్భంలో జన్మించి అందరి కోసము, మానవాళి కోసము ముందే అందరికి ఆ ప్రాంతంలో సువార్త చెప్పి, దైవరాజ్యము గురించి సువార్త చెప్పి, పరలోక రాజ్యము చెప్పి
ఆయన అందరి కోసం ప్రయోజనంగా ప్రాణం పెట్టి సజీవుడిగా తిరిగి లేచాడు. అది చరిత్ర రాయబడింది. అందుకోసమే క్రీస్తు పురము క్రీస్తు శకమని. ఆయన మామూలు వ్యక్తి. ఆయన పుట్టేటప్పుడు ఒక సామాన్యమైనటువంటి ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆయన జన్మించిన ఆ పేద కుటుంబంలో, ఎందుకంటే ఆయన దారిద్ర్యం వల్ల అందరూ ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ ధనవంతులు కావాలని, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అలా దీవించబడాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన సజ్జుడుగా లేచిన ఆ ఘట్టాన్ని, ఆయన ఛాయలు నేటికి ఇజ్రాయెల్ ప్రజల్లో, ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అసలు యేసు ప్రభువును గొప్పగా నమ్మి విస్తరింపజేసిన సువార్త, ఆయన సజీవ సువార్తను మోసుకొచ్చింది యూదులండి. అధిక సంఖ్యలో మనం నమ్మకపోవచ్చు, కానీ నమ్మిన సంఖ్య ఎంతో ప్రభావిత లోకాన్ని చూపించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, ఆంద్రేయ కావచ్చు, యాకోబు కావచ్చు, ఆయన శిష్యుల మొత్తము దాదాపుగా ఎవరండి? యోధులే. మానవాళికి పట్టి పీడిస్తున్నటువంటి మత ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా, సిద్ధాంత ప్రకారంగా ఏం చేస్తున్నారు? సాధన చేస్తున్నారు, భక్తిలో సేవిస్తున్నారు, భక్తిలో. కానీ వాళ్ళకు ఆ మరణ భయం నుండి విడుదల పొందలేకపోతున్నారు. సాధన చేసినంత వరకు గొప్పగా ఉంటామని, మళ్ళీ అది క్రమేపీ అది అందని ద్రాక్షలాగా ఉంది. ఆ మరణం యొక్క కబ్జా నుంచి ఎవరూ విడుదల పొందుకోలేరు. మానవ జాతి లోక మరణ చోట అందరూ ఇలాగానే బంధింపబడి జీవించాలి. రేపు మరణము కబ్జాలో నశించిపోవాల్సిందే అని ఏం చేసింది? ఆ దీక్ష క్రమేపీ భౌతిక ఈవుల కోసం అయిపోయింది. ఆ దీక్షలు ఏమైపోయింది? మోక్షం కోసము దీక్ష నుంచి వెళ్ళి భౌతికమైనటువంటి నాకు ఉద్యోగం రావాలి, నా యొక్క సంతానం కావాలి, నాకు వివాహం కావాలని భౌతిక ఈవుల కొరకే పోయిందన్నమాట. కానీ కొంతమంది దీనికి అతీతంగా మన దేశంలో కావచ్చు, వివిధ దేశంలో కావచ్చు, మోక్షం కోసమో మొత్తము సమాజాన్ని వదిలిపెట్టి, తన యొక్క సంసార జీవితం, తన కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టి సర్వ సంఘ పరిత్యాగం చేసి ఊరు బయట అరణ్యంలో రోదన చేశారు మోక్షం కోసం. ఆ మోక్షమే గొప్పగా ఇప్పటికీ వలిస్తూనే ఉన్నారు కొంతమంది యథార్థ పనులు. 3-4 ముచ్చటైన ఈ లోకములో సంతోషం, సంబరాలు, ఈ సుఖమోలు 3-4 ముచ్చటైనా. ఈ 3-4 ముచ్చట్లో అనేకమైన వైరాగ్యాలు, బాధలు, ఇబ్బందులు పడుతూనే ఈ సుఖభోగులతో జీవిస్తూ ఉంటున్నా. డబ్బుతోనేనా ఈ వైభోగం? ఈ బంధుత్వంతోనేనా వైభవం? తర్వాత మన బంధం ఎడిపోతుంది. 3-4 ముచ్చట ఇంకా దుఃఖానికి శోకం కదా. ఆ బంధం పెరిగిన కొద్దీ అమ్మ నాన్నతోని కానీ, కొడుకులతోని, కోడలతోని, బిడ్డలతోని, అల్లులతోని ఉన్నప్పుడు సడన్గా అకస్మాత్తుగా పోతే ఆ కుటుంబానికి శోకమే కదా, వేదన కదా, బాధ కదా. దాన్ని విడుదల పొందాలని ఎందుకు బౌద్ధుడు బతరీ వృక్షం కింద జ్ఞానోదయం చేశాడు. అంటే తపస్సు చేసి యజ్ఞం చేసి ఆయన కనుగొనేది ఏంటంటే మనసులో స్వార్థం ఉంది. ఆ స్వార్థాన్ని నిస్వార్థంగా మారుస్తే అందరూ సుఖంగా ఉంటారు. కానీ మరణం మీద జయం ఉన్నదండి ఆయన యొక్క సాధన, బుద్ధ సాధన ద్వారా. చెప్పడం మంచిగానే ఉంది. సన్యాసం అందరినీ సన్యాసం చేసుకొని సంసార జీవితాన్ని పరిత్యాగ చేసుకొని అందరికీ మనం తిని నలుగురికి పంచిపెట్టాలి. నువ్వు బ్రతుకుంకులు బ్రతికించు, జీవరాశులను మీ స్వార్థంగా హింసించొద్దు, బాధ పెట్టొద్దు అని చెప్పి అహింసా సిద్ధాంతం తీసుకొచ్చి మరి ఆ బుద్ధ బోధలతో అందరినీ ప్రభావితం చేసి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల్లో చేసిన ఇంకా బౌద్ధులు ఆ బౌద్ధ సన్యాసం పొందుకొని ఆ బౌద్ధ యొక్క సిద్ధాంతం నమ్ముకొని ఇంకా మరణం అనే కబ్జాలోనే జీవిస్తున్నారు. హల్లెలూయా. పుట్టుకతోనే ఉన్న పాప శాపము, జన్మ పాపం, కర్మ పాపం, ఆ సాధన, బుద్ధ సాధనతో లేకపోతే వివిధ దేవతల సాధనతో, ఆ దీక్షల సాధనతో జయించలేకపోతున్నాడు. ఆ జయించలేని తత్వమే యేసయ్య మానవుడు అవతరించి ఆ ధర్మశాస్త్రం అంతటా నెరవేర్పుగా చేసి పరిశుద్ధంగా పుట్టి నెరవేర్చే విధంగా జీవించి ఆయన మరణించి తిరిగి లేచిండు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య నమ్ముకుంటే యొక్క భక్తి సాధనలో ఒక
విజయం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నమ్ముకొని భక్తి చేస్తే విజయం ఉంటుంది. యేసయ్య నమ్ముకొని ఆయన మాటల్లో నడిస్తే విజయం ఉంటుంది. ఎందుకంటే ఏ మనుషుడు కూడా నిలకడగా ధర్మంలో నిలబడలేడు. ఏ మనుషుడు కూడా నిలకడగా నీతిలో నిలబడలేడు. ఏ మనుషుడు కూడా నిలకడగా పరిశుద్ధంగా నిలబడలేడు. గడికో చిత్తం ఏమంటారు ప్రతి నిమిషానికి మన మనసు చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకోసం పెద్దవాళ్ళు అంటారు తెలంగాణలో, గడికో చిత్తం గాడిద రోగం. అంటే గడికి మనసు మారుతుంది అన్నమాట. గాడిద రోగం అంటే ఏంటిది? గాడిదలాగా ప్రవర్తిస్తామన్నమాట గాడిద రోగం అంటే. అందుకోసం గాడిదని భారవాహనంగా వేసుకున్నాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళని రక్షించడానికి వచ్చినాను. హల్లెలూయా, ఎస్. అంత అడ్డం పొడుగు మాట్లాడతారు, అడ్డం పొడుగు ప్రవర్తిస్తారు, అడ్డం పొడుగు ఆలోచన కలిగి ఉంటారు. అది గడికో చిత్తం గాడిద రోగం. మారుతూ ఉంటే అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, చిత్తం అంటే ఆలోచన మారుతూ ఉంటాయి, మాటలు మారుతూ ఉంటాయి, జీవితము విధానం మారుతూ ఉంటుంది. పరిస్థితిని బట్టి వైపును చూసి మాట్లాడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. అంత గాడిద వేషం కదా. కాబట్టి ఈ గాడిద వేషము కలుగుతున్నదని ఎవరికి వారు అది అనుభవించి జీవిత స్వతహాగా మరి స్వ అనుభవంగా నిజమే గాడిద లెక్కలే ఉన్నాను అనేవారికి రక్షకుడుగా ఉన్నాడు వాళ్ళకి. హల్లెలూయా. అలాంటి గాడిద యొక్క స్వభావం ఉన్న వారిని విడిపిస్తాడు, తగ్గించుకునేవాడు. గాడిద బరువులు మోస్తుంది. కానీ ఒక్కొక్క చిత్తంలో అంటే స్థిరమైన చిత్తంలో ఉండదు అది. కనుక రకరకాలుగా అది ప్రవర్తిస్తుంటుంది, అడ్డం పొగడు. అందుకోసం అడ్డం పొడవుగా ప్రవర్తించడం అడ్డగాడిది అని తిడుతూ ఉంటారు. ఏం తిడుతూ ఉంటారు? అడ్డగాడిద. సో అడ్డగాడిదలందరినీ దేవుడు పోగు చేసుకుని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకోసమే గాడిద అంటే దీనత్వానికి సాదృశ్యం, గాడిద అంటే తగ్గింపునకు సాదృశ్యం. అలా దైవత్వానికి దగ్గరికి వచ్చి అయ్యా నిజమే అని తగ్గించుకొని ఆ బలియాగమును అంగీకరించి నా కోసమే, నాలాంటి వారి కోసమే ఈ మరణం అనే బానిస తత్వం నుంచి విడిపించడానికే నాకు వచ్చావయ్యా అని ఎవరైతే తగ్గించుకుంటారో వారు ఆత్మీయతలో హెచ్చింపబడతారు. హల్లెలూయా. భౌతికంగా కూడా హెచ్చింపబడతారు. వెన్ వి get the exaltation from the God in the spiritual realm, automatically intellectual and physical realm you're going to grow higher and higher. Hallelujah. Praise the Lord. You can grow in the spiritual through by the help of the God, by the Savior of the God. When you are humble yourself before Him, He's going to be exalt your life. Then automatically you can intellectual and mentally and spiritually you are going to high level. It become a increase high level. Hallelujah. Praise the Lord. Kabatti యేసయ్య నమ్ముకున్నవారు do not come down, put down their life. They're not ashamed. Rather they lift up their lives, their head to enlight through bright in His light, in His light. ఆయన యొక్క వెలుగు ద్వారా నువ్వు షైనింగ్ అవుతావు. ఆయన వెలుగు ద్వారా గొప్ప తేజస్సు కలిగి ఉంటావు, తల ఎత్తుకునే విధంగా ఉంటావు ఆయన వైపు చూసినప్పుడు. హల్లెలూయా. సిగ్గుమాల జీవితం నుంచి లంచబడిన జీవితం నువ్వు తల ఎత్తుకుంటావండి. లిఫ్ట్ ఆఫ్ యువర్ హెడ్, యువర్ లైఫ్ త్రూ హిస్ లైట్. You are shine anything, like anything. హల్లెలూయా. కాబట్టి ప్రకాశపడతా. నీ వ్యక్తిత్వం చూసి చాలా అబ్బరపడతారు. ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రభావంలో, ఆయన యొక్క గుణాతిశయంలో మనం నడిపించబడతాం కాబట్టి. అందుకోసమే క్రైస్తవులు ఎంత చిన్నగా చూపబడినా వాళ్ళు సమాజానికి తలకు మూలము కలిగిన వారు. అందుకోసం వాళ్ళ ద్వారానే చదువు వచ్చింది, వాళ్ళ ద్వారానే ఆరోగ్యం వచ్చింది, వాళ్ళ ద్వారానే సమాజానికి ఏమొచ్చిందండి? సమాజానికి క్షేమం వచ్చింది, మానవత్వం కలిగిన జీవితం వచ్చింది. హల్లెలూయా. అందుకోసం అభాగ్యులకు, అనారోగ్యం ఉన్న వారికి
అజ్ఞానం ఉన్న వారికి ఈసనింపబడి సమాజానికి దూరం వెలివేయబడిన వారికి దూరంగా మరి దూషింపబడిన వారిని అనగారిన వారిని అందరిని పోగు చేసి తన బిడ్డగా నిలబెట్టాడు. అందుకోసమే క్రైస్తవులు అంటే ఈ లోకంలో, ఈ మన దేశంలో, పర్టికులర్గా మన రాష్ట్రంలో, మన దేశంలో హరిజనుల గిరిజనులండి. హరిజనుల గిరిజనులని ముద్ర వేసినప్పుడు వై షుడ్ యువర్ రిజర్వేషన్ అండి? వాళ్ళు ఎందుకంటే వాళ్ళ తొండి అన్నమాట. సామాజికటువంటి పరిస్థితి బాగు చేయటానికి కదా రిజర్వేషన్ ఉంటుంది ఉండకపోతుందండి. ఎందుకు భయపడాలి? ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఏసారి రెండవ రాకడ రానై ఉన్నాడండి. ఆ రిజర్వేషన్ ఎవరు కావాలి? ఈ రెండవ రాకడ రాకముందే ఈ ప్రపంచమంతా హస్తకస్తం చేసుకొని ఒక వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతున్న దుష్టుడైన అబద్ధ క్రీస్తు అనే వాడు నీకు రిజర్వేషన్ ఇస్తాడు. వాడు ఎప్పుడు వస్తుందో తీసేసే విధంగా ఉన్నాడు. వాడు మొత్తానికి డిక్లరేషన్ చేస్తాడు. ఎందుకండి బాధపడడం, కృంగిపోవడం? ఈ కమిటీ నుంచి రక్షణ పొందిన వారు అయ్యో రిజర్వేషన్ పోతుందని ఆ భయం. ఎందుకంటే క్రీస్తు ప్రేమ తెలిసిన వారు క్రీస్తు వాక్యము తాకినప్పుడు బోర్డు రిజర్వేషన్ అండి, ఇక మేమే సహాయం చేస్తాం మీకు, మేమే ప్రైవేట్ కంపెనీలు పెట్టి, మేమే ప్రైవేట్ బిజినెస్ పెట్టి మీకే ఉద్యోగము కల్పిస్తాం అన్నంతగా దీవించబడిన అనుగ్రహము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, మనకిచ్చి ఉన్నాడు. అది అనుభవిస్తే అది ఆదర్శంగా నిలబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆలోచించేది ఎందుకంటే ఏదో రకంగా భయభ్రాంతులుగా గురి చేసి క్రీస్తులో నిలబడకుండా వాళ్ళ బానిసలుగానే, వాళ్ళ సంఖ్యల కిందనే, వాళ్ళ యొక్క అధికారం కిందనే అయ్యయ్య అప్పప్ప ఉండే అణగారిన ప్రజలను ఇంకా కుంగదీయడం, ఇంకా అణగదొక్కడం, ఇంకా బానిసలుగా చేసి అవమానపరచడము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియదేవులారా, క్రీస్తుని నమ్ముకోవడం గొప్ప అనుగ్రహం అండి, గొప్ప విజయం అండి. కాబట్టి ఆ వ్యక్తిత్వంలో మనం రావాలి, ఆ అనుభవంలో రావాలి, ఆ భక్తిలో రావాలి. అందుకోసం ఈరోజు మనం ఉపవాసం ప్రార్థన గత 3 రోజులు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంకా శరీర ప్రకారంగానే క్రీస్తుని మనం చూస్తున్నాం, కానీ ఆధ్యాత్మికంగా ఆయన చూసి అనుభవిస్తలేమో. కాబట్టి ఇలాంటి పరిధి అనగా బౌండరీస్ అవి చెదిరిపోవాలి. హల్లెలూయా. అవి చెదిరిపోవటానికి ఇలాంటి హింసలు జరుగుతున్నాయి. క్రైస్తవులు హింసిస్తే సుప్రీంకోర్టు ఏమీ అత్యున్నత న్యాయస్థానం తప్పేం కాదు. కానీ ఆ తప్పుల పడేసే విధంగా ఉన్న అక్కడ ఉన్న మనుషులు మనువాదము, సనాతన ధర్మం సోకాలుగా వర్ణ వ్యవస్థ ఉందే అది ఇంకా పెట్టి పోషించేటకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయా భావజాలముతో ఆయా అధికారులు ఉన్నారు. కాబట్టి వారు ఆ క్రైస్తవుల మీద అలాగా విషము చెబుతూ భయభ్రాంతులు చేస్తున్నారు. ఎస్సీలు ప్రభువులో వచ్చినప్పుడు క్రీస్తుని నమ్ముకుంటే మరి సిక్కులు లేరట, అది రిజర్వేషన్ కొనసాగుతుందట, ప్లస్ బౌద్ధులు కొనసాగుతుందంటే మరి క్రైస్తు అంటే ఎంత వివక్ష. క్రీస్తు అంటే ఈ లోకము చిన్న చూపండి. హల్లెలూయా. అందుకోసం అన్నాడు, నిరాకరింపబడిన రాయి తలకు నేను రాయిగా వచ్చాను. అయితే ఇది ఎవరు నమ్ముతలేరు కదా, రెండో రాకడ వాళ్ళ తాట తీస్తా అంటున్నాడు. హల్లెలూయా. మా రాజ్యము, మా కులము, మా మతం గొప్పదనే వాళ్ళను పటాపజలు చేస్తాడు. దానికన్నా ముందే ఒకడు అంతిమ అబద్ధ క్రీస్తు వస్తాడు, వాడు దుష్టుడు కుమారుడు. వాడే మొత్తం అన్ని దేవతలను రద్దు చేస్తాడు. నేనే దేవుడిని, నేనే అసలు ఆ మూల వ్యక్తిని. అప్పుడు వారిని మొత్తము వారి యొక్క అనాథ నుంచి అనగా మానవుని యొక్క పట్టి పీడిస్తున్నటువంటి ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని దురావస్థలు తీసుకొచ్చి అన్ని పటాపజలు చేయటకు వేసారు అక్కడ వస్తున్నారు. కాబట్టి మా సిద్ధాంతం గొప్పది, మా మతం గొప్పది, మా రాజ్యం గొప్పది అనే వాళ్ళందరూ చరిత్రలో మొత్తము హీనులైపోయారు. కానీ క్రైస్తత్వం మాత్రం ప్రబలుతూనే ఉంటుంది. రోమా సామ్రాజ్యానికి ఏం కాలేదు, ఇనుముగా ఉన్నటువంటి పేరున్నటువంటి రోమా సామ్రాజ్యం ఎంత అంచు వేసినా ఇంకా ప్రబలి, ఇంకా ఆ యొక్క రోమా సామ్రాజ్యం జోచి రోమన్ క్యాథలిక్గా విస్తరించబడ్డది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్యాథోలిక్ అంటే చర్చ్ అండి, లాటిన్ భాషలో. క్యాథోలిక్ అంటే తెలుగులో చర్చ్, నేను మందిరం. రోమన్లో చక్రవర్తినే మార్చేశాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో రోమన్ క్యాథలిక్ క్రిస్టియానిటీ కలుపుకుంటే ఎంత? ఎందుకంటే అది
మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అన్నట్టుగా రోమన్ క్యాథలిక్ ఎక్కువ అయిపోయింది కనుక బలహీనత అయిపోయింది భక్తిలో, దేవుని యొక్క నడిపింపులో. కాబట్టి ప్రొటెస్టెంట్గా మారి క్రిస్టియన్గా మారిపోయారు. ఇప్పుడు క్రిస్టియన్ అయినా ఎవరైనా అన్ని డినామినేషన్లో గొప్పగా క్రీస్తుని ధరించుకొని క్రీస్తు యొక్క అడుగుజాలు నడిచి ప్రబలుతున్న క్రైస్తవులందరూ దేవుని రాజ్యంలో కట్టబడుతున్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాంటి అనుగ్రహమే ఇదిగో యోబు దైవరాజ్యము చూశాడు. దేవరాజ్యంలో చేరాలంటే నా విమోచకుడు సజీవుడు, ఈ మరణ భయము నుండి కాపాడే నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నివాసము ఉంటాడు. ప్రియదింపులేరా, మన మధ్యలో సజీవుడిగా ఉన్నాడు. ఆయన మొదటివాడు కనపటివాడు, ఆయన మృతుడై ఉన్నాడు. మన పాప శాప నిమిత్తం ఆయన మృతము బంధించలేదు, ఆయన మరణం గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను, నేను జీవించువాడను, మృతుడు నైతిని గాని నేను ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. మృతం ఎవరి కోసం ఏంటి తెలుసా అండి? మొదటివాడు కనపటివాడు సజీవుడిగా ఉన్న ఆ దేవుడు ఎందుకు తెలుసా? మన పాప శాపం తన మీద వేసుకున్నాడు. పరిశుద్ధంగా బుచ్చి మన కోసము ఆ యొక్క యేసయ్య మార్గము, అనగా నేనే మార్గం సత్యం జీవమే ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యం తండ్రి ఇంటికి రారు. అంటే సృష్టికర్త లోకానికి రారు, జన్నత్తుకు రారు, స్వర్గానికి రారు, పరలోకానికి రారు. నేనే మీకు అందరికీ నిచ్చెనగా మాదిరిగా, అంటే నిచ్చెనగా మధ్యవర్తిగా వచ్చాను. కాబట్టి నా ద్వారా మీరు పరలోక రాజ్యం. ఎందుకంటే మీకోసం పెనాల్టీ, ఐ పే ద పెనాల్టీ త్రూ ద మై డెత్, త్రూ ద మై క్రూసిఫికేషన్. నా యొక్క బలియాగం ద్వారా మీకు విమోచించుటకు ఐ పే ద పెనాల్టీ ఫర్ యువర్ డెత్, ఫర్ యువర్ సిన్, ఫర్ యువర్ లైఫ్. Those are bound in the sin that cause, that produce everlasting perish. నిత్య నాశనంలో పడేసేదన్నమాట. Everlasting death is going to be face the death that is going to perish in the hell. కాబట్టి దేవుడు నిన్ను అడ్డుపడి నీ మరణ అవస్థ, నీ పాప దురవస్థ ఆయన సిలువలో బలియాగమయ్యాడు, ఒక నేరస్తుడిగా అనుభవించాడు. He paid the penalty. He dropped every single drop of the blood, the precious blood, to the mankind. He poured out all the mankind. Doesn't matter whoever you are. ఎస్, ఏ రిలీజియన్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ దేశస్తుడు అయినా, డజంట్ మ్యాటర్. యూ జస్ట్ బిలీవ్ వేర్ దేర్ యు స్టే, వేర్ యు లివ్, జస్ట్ యూ బిలీవ్ ద గాడ్. దట్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఫర్ యువర్ సేవియర్, ఫర్ all the mankind is a savior. He saved from your death, from your religion, from your caste, from your society. Everybody, they are groaning as anything, because your life is sin nature. గ్రోనింగ్, ఇవి ములుగుతున్నావు, నీలో నీ రక్తంలో sin ఉంది, పాపం ఉంది. కాబట్టి పాపాన్ని బట్టి ములుగుతున్నావు. ఈ దురవస్థ నుండి కాపాడబడేది క్రీస్తు నామం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే he pay the penalty. He shed the blood. He is only a crucifixion for your life, for your sake, for your behalf of your life, your sake, for your sake. కదా, నీకోసము, నిన్ను రక్షించడం కోసం, మనందరి కోసం. కాబట్టి ప్రియదిర్బులరా, ఆయన నమ్ముకుని సజ్జుడుగా మృత్యుంచేడుగా ఉన్న ఆ యేసయ్యలో నిత్య జీవం పొందుకుందా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు లేఖనాల ప్రకారంగా ఆయన శుక్రవారం చనిపోయి, లేఖన ప్రకారంగా ఖచ్చితంగా ఆయన 3వ రోజు లేస్తాడని తెలిపినా కానీ శిష్యులు కూడా గ్రహించలేకపోయారు. అయితే కొంతమంది
ఈ అభిప్రాయం అందరికీ ఎన్ని వాక్యాలు విన్నా అదే అభిప్రాయం ఉంటుంది. వారికి అది వెర్రి మాటగా ఉంటుంది. అయితే వెర్రి మాటగా ఉన్న వాళ్ళు వెర్రిగా భావిస్తారంటే సమాధి దగ్గరికి వస్తారండి. కానీ కొంతమంది స్త్రీలు వచ్చారు. బతికి కాలంలో ఎంత ఘోరంగా హింసింపబడి అవమానపరచబడి చాలా వెలివేయబడినటువంటి కొంతమంది స్త్రీలు యేసయ్యను నమ్ముకొని గొప్పగా దీవించబడి గొప్పగా ఆశించబడి సమాజంలో గౌరవంగా ఉన్నటువంటి వారు థ్యాంక్ఫుల్ హార్ట్గా నా యేసు ప్రభువు దేహానికి నేను సుగంధ ద్రవ్యాలు పెట్టి నా భక్తిని నా ప్రేమను చాడుదామని పోయారు. అక్కడికి పోయినప్పుడు 2 దేవదూతలు కనబడ్డారు. అంతకుముందు ఆ సమాధి తెరిచినట్టు కనబడ్డది. ఆడికి చూసినప్పుడు అక్కడ యేసయ్య బాడీ కనబడతలేదు. యేసయ్య శరీరము ఎవరో అపహరించిపోయారు, ఎవరో తస్కరించారు, ఎవరో తీసుకుపోయారు, దొంగలించారు అని మీమాంస ఒకరు ముఖం చూస్తున్నారు అన్నమాట. ఏ లోపల 2 దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు సచ్చినట్టుగా భూమి మీద నేల తలవాల్చి ఇదేమిటి ఇంత ప్రకాశవంతమైన తేజస్సు కలిగిన ఒక గొప్ప వెలుగు కలిగి మయంగా ఉన్నటువంటి మనుషులు కనబడుతున్నారు. వాళ్ళు అంటారు, ఆ దేవదూతలు అంటారు, మీరెందుకు సజీవుని మృతుల్లో వెతుకుతున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన లేచి ఉన్నాడు. సమాధి చూసిరు కదా, తెలిసినది. ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ విషయము మొట్టమొదటిగా స్త్రీలు, కొంతమంది స్త్రీలు అండి చిన్నగా మనం చిన్నగా చూస్తాం వాళ్ళ స్త్రీలను. ఆ స్త్రీలు ఆ అనుగ్రహం పొందుకొని ఈ మగోళ్ళు ఉన్నారే, శిష్యులు అనే వారు ఉన్నారే, ఈ మాట వినగానే వెర్రి వాళ్ళుగా అంటే వీళ్ళే రివర్స్ అంటారు, ఇంకా నమ్ముతలేరు. ఈ స్త్రీలు చెప్తే వింటలే, వెర్రి అంటే వెర్రోళ్ళం కాబట్టి అది నమ్ముతలేదు కాబట్టి వెర్రిగా ఉన్నారని ఎదురు వ్యక్తులతోనే మాట్లాడుతున్నారు. ఎవరు ఈ స్త్రీలతో వెర్రిగా ఉన్నారు? ఎవరైనా చచ్చిపోతే మళ్ళీ లేస్తారా? మన నాదుడు లేచాడు సజీవుడిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే శిష్యులకు అపోస్తులకు అప్పుడు జ్ఞానోదయం అయింది. అపోస్తులని పేరు పొందుకున్నా కూడా ఒక స్త్రీ చెప్పిన విధానం, స్త్రీలు చెప్పిన విధానం అప్పుడు జ్ఞానోదయం అయ్యారు. అప్పుడు అచ్చు చూస్తారన్నమాట. ఒకరు గురించిన ఒకరు పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి, ఆ తోట దగ్గరికి, ఆ గెచ్చమైన తోట దగ్గరికి, అనగా ఆ శిలువ రాణి మీద వేలాడ చేయబడిన ఆ తోట దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. అప్పుడు నమ్మారనమాట. నిజమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమంటే నిత్య జీవం పొందుటకు సాధ్యం. ఆయన మృతుడై ఉన్నాడు, కానీ ఆయన సజీవుడిగా మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అందుకోసం హ్యాపీ ఈస్టర్ అయిందండి. హ్యాపీ పునరుత్థాన దినోత్సవంగా హ్యాపీగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ శక్తి పొందుకునే విధంగా ప్రార్థనకు వచ్చినాం సహోదరి సహోదరుడా. కాబట్టి ఆయన నామంలో మీరు నిలబడండి. హల్లెలూయా. ఆయన నమ్మిన వారికి ఎన్నడూ సిగ్గుపరచబడరు, జీవంలో అభివృద్ధి పొందుతారు, నిత్య జీవంలో వృద్ధి పొందుతారు. సజీవుడుగా మృత్యుంజయుడుగా ఉన్న ఆ యేసయ్య మీరు కూడా సజీవులుగా ఉంటారు ఆధ్యాత్మికంగా. హల్లెలూయా. మీరు ఒక రోజు ఈ శరీరం క్షయ శరీరం తొలగిపోయి మట్టికి మన్నుగా పోయి ఆ యొక్క అక్షయ శరీరంగా దాల్చి దేవుని రాజ్యంలో చేరుతారు. అందుకోసమే యేసయ్యను నమ్ముకున్నాం, యేసయ్యను సేవిస్తున్నాం. మనకు అర్థం పరమార్థం ఉందండి, ఒక గురి ఉంది, మనకు ఒక గమ్యం ఉంది. అందుకోసమే అంత్య దినాల్లో ఏమి సంభవిస్తుందో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయిల్ కానీ అమెరికా కానీ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలుస్తుంది, మనకు వివరిస్తున్నాడు ప్రవచన వాక్యంగా. హల్లెలూయా. మతాల పేరిట కొట్లాడతారు, కులాల పేరిట, మతాల పేరిట, సిద్ధాంత పేరిట మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు. అన్నదమ్ములు ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు ఎలా కొట్లాడతారో ఇప్పుడు ఒకే అబ్రహాము సంతానం అంటారు, కొట్లాడుతున్నారు. వాళ్ళ మతములో ఉన్నవారు దాని క్రీస్తు ప్రేమలో ఉన్నవారు కాదు. వారైనా వీరైనా, ఇరాన్ సహోదరులైనా, ఇరాన్ దేశస్తులైనా, ఇజ్రాయెల్ అయినా, అలాగనే క్రిస్టియన్స్గా సోకాలుగా పిలువబడుతున్న ఎవరు అమెరికన్లు కదా, వాళ్ళు యేసయ్యను నమ్ముకొని క్రీస్తు ప్రేమలో నువ్వు బ్రతికి ఇంకోలో బ్రతికి. అందుకోసం నిన్ను వల్ల నీ పొరుగువాడిని
ప్రేమించు. అవసరమైతే ప్రాణం పెట్టమని, కానీ ప్రాణం తీయమంటాడా క్రీస్తు? మరి క్రీస్తు పేరు చెప్పుకున్నంత మాత్రాన క్రైస్తవులు అయిపోతామా? అది బ్రతికినప్పుడే నిజం క్రీస్తులో మనం ఉన్నాం. కనుక ఇరాన్ సహోదరులైనా, ఇజ్రాయెల్ అయినా, యూదులైనా, అలాగనే క్రిస్టియన్స్ అని సోకాలుగా పిలువబడుతున్న అమెరికా వాళ్ళు కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని నమ్ముకొని ఇలాంటి దుష్ట తత్వం నుండి కాపాడబడటకు. ఇది ఎంత మారణ హోమం అండి. హల్లెలూయా. ఎస్, నువ్వు దహించి వేయబడుతూ ఇతరులను బ్రతికించాలంటాడు. కొవ్వొత్తులాగా నువ్వు కరిగిపోయి ఇతరులకు, యేసయ్య అదే కదా సిలువలో కరిగిపోయి జీవం మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవులారా, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమనే మాట ఇదే అన్నమాట. రక్షణ అందరు రక్షించడానికి వచ్చాడు, ఆయన చంపడానికి రాలే. అయితే ఒక కాలఘట్టం ఉంటుంది, ఆయన నమ్మకపోతే, ఆయనను గొప్పగా స్వీకరించకపోతే ఆ మృత్యువుకి అప్పచెప్తాడు. ఆ మృత్యు యొక్క ప్రతిఫలమే మరణ హోమం. కాబట్టి యేసయ్య రెండో రాకడ వస్తున్నాడు. కాబట్టి ఆయన పాలనలో మనం ఉండాలి. అయ్యా, నా కోసం విమోచించి నీ రాజ్యం కట్టుతున్న మమ్మల్ని అందరినీ దైవరాజ్యంగా నిలబెడుతూ రేపు నువ్వు రెండో రాకడ ఈ రాజ్యాన్ని ప్రభువా పరిపాలించడానికి రాబోతున్నావయ్యా. దేవుని రాజ్యాన్ని పరిపాలించడానికి రాబోతున్నాం. క్రీస్తు రాజ్యాన్ని పరిపాలించబోతున్నాం. కనుక ఈ పాలనలో ఇష్టపడలేని వారికి వెలుపల ఏం చేస్తాడు? మరణశిక్ష ఉంటుంది కదండి. ప్రాణం పెట్టింది, అంత గొప్ప ప్రాణం పెట్టి నువ్వు చులకనగా చూస్తే, నువ్వు హేయంగా చూస్తే, అసహ్యంగా చూస్తే, నువ్వు దాన్ని తొక్కినట్టుగా ప్రవర్తిస్తే, ఆ పెద్ద సిలువ బలియాగం పెద్ద విషయం కాదని ఆయనను తులనాడము, ఆయనను అవమానపరచడము, తొక్కినట్టుగా మాట్లాడము, ఆయన నిరాకరించినట్టుగా అవమానపరచడంగా ఉంటే ఊరుకుంటాడా? ప్రాణం పెట్టడమే కాదురా భయ్, ప్రాణం తీయడానికి కూడా నాకు తెలుసు అని చెప్పి ఆయన రెండో రాకడ భయంకరుడుగా, ఎస్, రాజాదిరాజుగా రాబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన రాకడ ముందే మనకు అవకాశం ఉంది. రానున్న కాలంలో చాలా విపత్తు జరుగుతుంది, చాలా మరణ హోమము, మృగంధము అంటే మరణము తాండవిస్తుంది. చాలా మనిషికి అది మనస్సాక్షి కోల్పోయి మోత వేయబడినట్టుగా కామన్ అయిపోతుంది. చనిపోతే అది కామన్. సో అంత మత్తులో పడిపోకుండా ఉన్నప్పుడే యేసయ్య నమ్ముకొని ఆ మరణ అధికారి నుండి కాపాడబడి క్రీస్తు అనే జీవంలో, ఆ జీవాధిపతి పాలనలో నువ్వు స్థిరపరచబడితే నిజంగా నువ్వు నిత్య జీవం పొందుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండటం ఇష్టపడతావు. ఆయన నీతిమంతుడు, నువ్వు నీతిగా ఉండటం ఇష్టపడతావు. ఆయన సత్యవంతుడు, నువ్వు సత్యం నిలబడటం ఇష్టపడతావు. ఆయన ప్రేమ గల్లవాడు, నువ్వు ప్రేమగా ఉండి దీనత్వంగా సాగుటకు, నేను దీనుండి మీరు కూడా దీనత్వం కలిగి ఉండాలంట. అందుకోసమే మనల్ని గర్వంగా, అహంకారంగా, తిరుగుబాటుగా, వ్యతిరేకంగా చేపించేది మనలో ఉన్నటువంటి అవిధేయత, ఆ దోషము. ఆ యొక్క దోషమే మనల్ని లొంగదీయకుండా, అంటే లోబడకుండా చేస్తుంది. కాబట్టి మనం ఆ దోషాన్ని మనము ఖండించాలి. దేవా, నా దోషం కోసం, నా అవిధేయత కోసం, నాలో ఉన్న పాప నియమం కోసము ఆ మరణము నువ్వు గావించావు, నాకు ప్రాణం పెట్టావు. కనుక నీ జీవంలో నిలబెట్టుము. నాలో ఉన్న మృతతుల్యమైన క్యారెక్టర్, ఆ క్రియలు, ఆ మనస్సు, అలాంటి ఆలోచన, అలాంటి మాటలు నా నుండి విడుదల దయచేయి. రోజు స్నానం చేసినప్పుడు మళ్ళీ చెమట, రోమ గ్రంథికల నుంచి చెమట ఎలా ఉత్పత్తి అవుతుందో 24 గంటల్లో మళ్ళీ నిన్ను రక్షణ చేసిన దేవుడు, ఆయన కాడి కింద, మరణ కాడి నుండి ఆయన జీవ కాడి కింద తీసుకొచ్చిన దేవుడు, మళ్ళీ నీ శరీరం ఉన్న రోజులు నువ్వేమైపోతావు? మళ్ళీ పాపం అనే స్వభావము మెల్ల మళ్ళీ పట్టొస్తుంది అనమాట. అంటే ఆలోచన ద్వారా. అందుకని దుష్టుని ఆలోచన వస్తాయి. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసలు కూర్చున్న చోట్ల అపహాసలు కూర్చున్న చోట్ల కూర్చుంటే అదే బుద్ధి వస్తుంది. దాని పర్యవసనం ఏంటి తెలుసా? దుష్టత్వము. దుష్టుని మార్గము నాశనానికి పోవును, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. హల్లెలూయా. నిత్య జీవంలో నడిపించబడింది. కాబట్టి యేసయ్యను నమ్మినప్పుడే మనకు నీతిమంతులుగా అవుతున్నాం.
యేసయ్య రక్తం ద్వారా కడగబడుతున్నప్పుడు నీతిమంతులుగా స్థిరపరచబడుతున్నాం. అలాంటి నీతిమంతులకి నీతి జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులకు అందుకోసమే ఇలాంటి నీతిమంతులకు విమోచనకు వచ్చాడు. అంటే పాపులనే గుర్తెరిగి నాకు నీతి కావాలనే వారికి ఆయన విమోచించి నీతిమంతులుగా నిత్య జీవముగా తన బిడ్డలుగా చేయుటకు వచ్చాడు. తన బిడ్డలుగా చేసుకుంటకు వచ్చాడు. చూడండి, చివరిగా వాక్యం చదువుకొని ముగించుకుందాం. కొలస్సీ 1వ అధ్యాయము 13-14 వచనం చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి అధికారములో నుండి అధికారం ఎవడు? సాతాను అనే అధికారమైన అంధకారంలో నుండి అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విమోచకుడు అంటే ఏంటిది తెలుసా? పాప క్షమాపణ, అవిధేయత, దేవుని మాట వినకపోవడమే పాపము. ఆ సూక్ష్మం అక్కడి నుంచి చిన్నగా స్టార్ట్ అయింది, పెద్ద పెద్ద అనర్థాలకు అగాధాలకు దారితీస్తుంది. ప్రేమికులారా, అందుకోసమే దేవుడు విమోచకుడుగా నీ పాపాన్ని క్షమించుటకు, ఆయన రాజ్య వారసులుగా రాజ్యముగా ఉండుటకు, మరి ఆయన కుమారులుగా ఉండుటకు, తన ప్రేమించిన కుమారుని ద్వారా మనమందరము దేవుని కుమారులుగా దేవుని రాజ్యముగా ఉండుటకు మనము అధికారం నుంచి విడుదల పొందుకున్నాము. వాని కాడి కింద నుంచి విమోచింపబడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా కుమార్తెలారా నేను వాక్యం వినండి, నా కుమారులారా నేను వాక్యం వినండి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? తుడిచిపెట్టుకోవాలి. ఆ మరణానికి ఉండదు. అందుకు క్యారెక్టర్ మన స్వభావం మార్చుకోవాలి దినదినము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది మొదలు ఉంటారు, అంటే చేసిన తప్పులు చేసుకుంటూ క్షమాపణ అంతే, క్షమాపణ కోరితే క్షమిస్తాడా? ఆ దేవుడు అట్లా అటగోలు బ్రతికి నేను క్షమిస్తాను కదా, మీరు ఎట్లయినా బ్రతికినని ఆ రాంగ్ కాన్సెప్ట్గా మాట్లాడతారు. అరే, బుద్ధి ఉందా, తెలివి ఉందా, జ్ఞానం ఉందా, వివేచన ఉందా, అసలు కామన్ సెన్స్ ఉందా? నువ్వు స్నానం ఒక రోజు చేస్తే మళ్ళీ మరుసటి రోజు ఎందుకు చేస్తాడు భయ్? ఎందుకు చేస్తావు చెప్పు? అంటే నీకు అంత మురుకుందా? అంత చెడ్డగా ఉన్నావా? అంతగా మురుకుప్పలో ఉన్నావా? అంత చెత్తలో తయారవుతున్నావా అని చెప్పడానిక? కొంచెం కామన్ సెన్స్తోనే ఆలోచన చేయరా? తర్కం కొంచెం లాజిక్గా ఆలోచన చేస్తే జవాబు వస్తుంది. స్విచ్ ఆఫ్ చేయబడ్డది కదా, ఎందుకంటే దుష్టుని యొక్క అంధకారమయంగా ఆత్మీయత మూసుకుపోయినా కాబట్టి ఇట్లనే అడ్డగోలుగా మాట్లాడతాం. న్యాయమైన విచారం ఉంటే నిజమే కదా. మనం ఎంత రోజులు స్నానం చేసినా, ఇప్పుడు ఎండాకాలం ఈ వేసవి కాలంలో పూటకు స్నానం చేసినా ఇంకా డోకలేదు. ఇంతెందుకండి, నేను స్నానం చేసి తుడుచుకుని లోపల ఇంకా చెమట వస్తుంది. ఆ డోర్ అంతా బంద్ చేసుకొని దానికి ఒక చిన్నటి వెంటిలేషన్ ఉంది, దానికి ఒక జాలి ఇచ్చి ఆ జాలి అంతా దుమ్మంతా పట్టుకున్నది. ఇప్పుడు ఆ సఫికేషన్ అన్నమాట. ఈ సిటీలో మొత్తము అన్ని కవరింగ్ కదా, స్నానం చేస్తే బయట కనబడద్దా? ఏదో చిన్న ఉన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఏం చేస్తున్నాం మనం? ఆ జాలి పెట్టుకోవడమే కాకుండా దోమలు ఈగలు అన్నీ వస్తాయని ప్లస్ దాన్ని కవరింగ్ చేసే విధంగా. ఇక చూడు, మొత్తం బాత్రూంలో ఏమైపోతుంది, స్నానం చేసి బయటికి లోపల రాగానే అంటే ఆ లోపల నుంచి స్నానం చేసి లోపల నుంచి మనం తుడుచుకొని బయటికి రాకుండానే చెమట జిడ్జిడ్ అయిపోతుంది. అవునా కాదా? పల్లెటూరులో ఎండకు చాలా ఉక్కపోతతో బావిలలో ఈత కొడతారు, స్విమ్మింగ్ పూల్లో బావిలు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, అప్పుడు బావులే ఉండే కదా, వ్యవసాయ బావులు. వాళ్ళు స్నానం చేసి ఒక గంటనో 2 మంచి రిలాక్స్గా ఉంటుంది కదా, నీళ్ళు చల్లగా ఉంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఉడకపోసి తడి చేసుకుంటూ ఉడకపోసే విధంగా ఉంటే చెమటకాయ వస్తుంది. అదొక మళ్ళా దురద.
కదా? అందుకోసం ఏం చేస్తారు, ఊకే నీళ్ళలో ఆడొద్దని చెమటకాయ వస్తుంది, చెమటతో అంటే ఎంత మన నీళ్ళల్లో ఉంటే అంతగా అనే విధానంలో అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మనము పరిశుద్ధపరచబడుతున్నంత మాత్రాన మళ్ళీ మరుక్షణములో మనం అట్లనే సచ్చోళ్ళుగా ఉంటామని కాదు, ఉండటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనకు తెలిసి కొంత ఏమైపోతున్నామంటే, ఏ రోజుకు కీడు ఆ రోజు ముళ్ళగట్టుకొని దానిలో కొనసాగే పరంపరలో ఏమైపోతాం, అధిక కీడులో మళ్ళీ ఆ కీడు తలపెట్టినటువంటి ఆ మరణ అధికారైన సాతాను మళ్ళీ నేను బంధించటానికి మెల్లమెల్లగా మళ్ళీ నీ మీద అధికారం చెలాయించుటకు వస్తున్నాడు. కాబట్టి అందుకోసం ఉదయకాలం ప్రార్థన, సాయంత్రంలో ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ చదవడం, మనకు పట్టు మన మీద ఉండకుండా అందుకోసం ప్రార్థన, అందుకోసం వాక్యం చదవడం, అయ్యా ఈ వాక్యంగా నన్ను నిలబెట్టమని. తర్వాత ఆదివారము మొత్తం సంపూర్ణ స్నానం చేస్తున్నాం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏదో రోజుకు బడబడ 4 చెంబులు పోసుకున్న తర్వాత ఆదివారం రోజున ఏం చేస్తాం, కొంచెం రిలాక్స్గా. కొంతమంది అట్లా పోయి ఇట్లా వచ్చేవాళ్ళు 15 నిమిషాలైనా బయటికి రారు. అంటే చాలా స్నానం చేస్తున్నాను, మంచి మురికి రాస్తు కడుగు కాదా? ఎక్కడెక్కడ మైల పట్టే విధంగా ఉంటుందో మరుగు స్థలంలో మనం ఏం చేస్తాం, చాలా శ్రద్ధతో రిలాక్స్గా, ఆదివారం సెలవు దినం కదా, వర్కింగ్ డే కాదు కదా, మంచిగా రిలాక్స్గా ఏం చేస్తాం, ముఖము సబ్బెట్టి 4-5 సార్లు సబ్బెడతాం. ముఖానికైతే మస్తు సబ్బెడతాం, అందుకోసం కొంచెం ఛాయ్ ఉంటుంది ముఖం. ఎందుకంటే మిగతా రోజు 1-2 సార్లు పెట్టడం ఎక్కువ. సో ఇక రాసేది రాస్తున్నాం. ఎందుకంటే రోజు కొంచెం ఆదరబాదరగా స్నానం చేసిన వర్కింగ్ డేస్లో ఆదివారం కొంచెం రిలాక్స్గా, అందుకోసమే ఆదివారం కొంచెం రిలాక్స్గా వచ్చి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడటకు దేవునికి అప్పచెప్పుకొని ఆయన బలియాగాన్ని స్మరించుకుంటూ ఆయన రక్తాన్ని ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఆయన జీవంలో, ఆయన జీవాహారములో, ఆయన జీవంలో నిబంధనలు స్థిరపరచబడే అనుగ్రహం పొందుకుంటున్నాం. అందుకోసం ఆదివారం వస్తున్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకే ఇంకా దేవుడు కూడా హెచ్చరిక చెప్పిండు, కావాల్సుకొని లేకపోతే అనుకోకుండా నీలో దోషం పెరిగిన కొద్దీ నీవు కలవరపడతావు బిడ్డ. మనలో చెమట, మనలో దుమ్ము ధూళి పడినప్పుడు ఎంత శరీరం అంతా ఏమవుతుందండి, అంత ఇరుమంటే అంత మనసున పట్టదు, అంత చికాకు ఉంటుంది. ఎవరన్నా చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా పిల్లలు కావచ్చు, ఊకే కసరు ఏదైనా అడుగుతూ కసరించుకుంటారు. ఎందుకంటే అలా చెమట. ఇప్పుడు ఉదాహరణకు కిచెన్లో, ఇప్పుడు సిస్టర్ కిచెన్లో ఉండి వంట చేస్తుంది, పిల్లలకు మంచిగా 3 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, కొంచెం స్పెషల్గా ఉన్నప్పుడు ఆ వంటింట్లో చాలా చెమట, చాలా వేడి, ఆ వంటింట్లో వేడి చాలా ఇబ్బంది అయినప్పుడు ఎవరన్నా మంచిగా 1-2 సార్లు చెప్తే వినకపోతే ఊకే పొద్దస్తమానం విసిగిస్తే ఏమవుతుంది, అక్కడి వచ్చి ఏంటిది ఒకసారి చెప్తే వినస్తలేదా, చికాకు ఎందుకు పడతారు, వంటింట్లోకి వచ్చిన చికాకు పడతారు. వంట నుంచి ఊకే సతాయిస్తే కూడా బయటకు వచ్చి చెప్పింది మీకు అర్థమైందని చికాకు. ఎందుకంటే వాళ్ళకు మన మీద ప్రేమ లేదని కాదు, మన మీద ప్రేమ అంటే మమకార చల్లనిపోయింది కాదు, చికాకు అవుతుంది అనమాట కిచెన్లో వంట చేసే సమయంలో. ఇప్పుడు సిస్టర్కి అనుభవం ఉందో లేదో కానీ ఉంటుంది. పాస్టర్ అమ్మకైతే కిచెన్లో అసలు అన్నేమో కానీ కిచెన్లో రావద్దని చికాకు పడుతుంది. పిల్లలు రాని నన్ను రాని, మీరు దూరం ఉండి మాట్లాడండి, చెప్తే వినండి, తీసుకెళ్ళండి, లేకపోతే కానీ అది ఓకే ఇబ్బంది కాదు. ఎందుకంటే ఆల్రెడీ సతాయించిన ఒక గరం అవుతుంది, ప్లస్ కిచెన్లో ఇంకా గరం అవుతుంది. కిచెన్లోనే కదా ఆ కన్ఫ్యూజన్ మనకి, చికెన్ కిచెన్ కాబట్టి నేను మంచిదే పలికినా అని చెప్తున్నాను. సాధారణమైన విషయాలు మీకు తెలుస్తుంది కదా, నేను చాలా కన్ఫ్యూజన్ టీచర్. హల్లెలూయా. అందుకోసం పాపం నా వారసత్వం, నా జీన్స్ ఎక్కువగా ఒక బిడ్డకు వచ్చినాయి, నేను చెప్పను, ఆమె ఇబ్బంది పడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నెగిటివ్ ఎక్కువ వస్తాయి కదా, కోపంలో మంచి వస్తాయా అంటే అంటే కొంచెం ఇబ్బంది, మనమే ఇబ్బంది పడే క్యారెక్టరే అనవసరమే పిల్లలకి వస్తుంది. ఎనివే చికాకు అవుతుంది, మన దోషంలో పడిపోతే మనకు చికాకు, ఇతరుల మీద ఫ్రస్ట్రేషన్, మన మీద ఫ్రస్ట్రేషన్, ఇతరుల మీద ఫ్రస్ట్రేషన్. కాబట్టి సమాధానం ఎప్పుడైతే తెలిసే పరిశుద్ధంగా ఉన్నప్పుడే, నీతిగా యేసయ్య రక్తం ద్వారా కడిగి నీతిగా ఉన్నప్పుడే సమాధానం, నెమ్మది. అందుకోసమే మనం సమాధానం పడటానికి వస్తున్నాం, పరిశుద్ధపరచబడటానికి వస్తున్నాం. ఆయన నమ్మి మన నీతిమంతులుగా జీవించటకు వస్తున్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది ప్రశాంతత, క్షేమంగా, అది నిత్య జీవానికి తీసుకుపోయే అనుగ్రహమే క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నామములో మనకు విమోచన ఉంది, సజీవుడైన యేసయ్య ద్వారా మనకు గొప్ప క్షేమం కలిగిన అనుగ్రహం ఉంది. అందుకోసమే ఆ కష్టాల్లో, ఆ గొప్ప వేదనలో యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, భూమి మీద ఆయన నివాసం ఉంటాడు. భూమి మీద నివాసం ఉండి ఆయన విమోచకుడిగా సజీవుడిగా ఉన్నాడు కదా, సో నేను చూస్తాను అన్నాడు నిరీక్షణ కలిగి. మనం కూడా ఒకరోజు ముఖాముఖిగా చూడబోతున్నాం. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా చూడలేము, పరోక్షంగా చూస్తున్నాం, విశ్వాసంగా చూస్తున్నాం. అదృష్టుడైన దేవుణ్ణి మనం దృశ్యంగా చూడబోతున్నాం. రేపు ఈ విశ్వాసానికి, నిరీక్షణకు తెర పడుతుంది, ముఖాముఖి చూడబోతున్నాం. హల్లెలూయా. ఈ నిరీక్షణ సిగ్గుపడదు, ఈ విశ్వాసం మనల్ని బలహీనము చేయదు. కనుక విశ్వాసం ద్వారా ధైర్యము కలుగుతాం, విశ్వాసం ద్వారా బలము కలుగుతుంది. విశ్వాసంలాగా సింహం వల్ల నిలబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సింహం వల్ల బతకడానికి, ధైర్యంగా బతకడానికి, బలంగా బతకడానికి, నీతిమంతుడిగా చేయటకే ఈరోజు సజీవమైన దినం, విమోచన దినం. హల్లెలూయా. కాబట్టి అనుభవిద్దాం, దైవ అనుగ్రహం పొందుకుందాం. దేవుడి వాక్యం చేత మనల్ని దీవించి నడిపించుగాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్పా. ఇదిగో ప్రభా, ఇప్పటిదాకా నీ వాక్యం విని ఉన్నాము తండ్రి. అయితే నీ బిడ్డలు ప్రభా, సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో ఉన్న బిడ్డలు గత 3 రోజులు శుక్రవారం నుంచి తండ్రి ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఇంకా పరిపూర్ణులుగా అవటానికి ఈ దినము కూడా ప్రభా, నీ విమోచన, ఆ క్రయధనమును ప్రభా, ఆ పునరుత్థాన శక్తిని, బలమును, ఆ యొక్క ఇదిగో విమోచకుని యొక్క బలాన్ని పొందుకోవటానికి సిద్ధపడి ఉంటుండగా ప్రభా, నీ వాక్యం విని ఇంకా ప్రభ నిశ్చయిత కలిగి విశ్వాసంగా నీతిమంతులుగా ఉండటకు, విశ్వాసం కలిగి ఇంకా పరిపూర్ణత కలుగుటకు, ఆ పరిశుద్ధతలోనే దేవునితో సమాధానమైన అనుగ్రహం ఉందని అయ్యా, మేము సమాధానం కలిగి జీవించగలుగుతామని ఉన్నటువంటి ఆ అనుగ్రహము తండ్రి అయ్యా, నీ కృప ద్వారా ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. అవునయ్యా, నేను నమ్ముకున్న బిడ్డలకు ప్రభా జీవాన్ని ఉత్పత్తి అనుగ్రహిస్తాము ప్రభా. స్తోత్రము తండ్రి, సజీవులుగా నిలబెడతావయ్యా. అలాగా ప్రభా, నీ పాలనలో, నీ నీతిలో, నీ జీవములో స్థిరపరచబడటానికే మేము వచ్చి ఉన్నాం. కనుక నిన్ను సడలించొచ్చుతున్నామయ్యా. అవునయ్యా, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడుగా మృత్యుంజయుడిగా లేచావయ్యా. కనుక ప్రభా, ఇదిగో ప్రభా, జీవము కలిగిన బలము, జీవము కలిగిన శక్తి నీ కృప ద్వారా ప్రసాదించు. కనుక నేను నమ్మిన బిడ్డలందరూ నీతిమంతులుగా తీర్చే గొప్ప అనుగ్రహం తల్లి. కనుక నీ నిబంధనలో, నీ నీతిలో ప్రభా ఉన్న వారందరికీ నీ జీవంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరూ కూడా ప్రభా శరీర ప్రకారంగా ఆలోచన, మాటలు, క్రియలు దాన్ని తారీఫు చేసుకునే విధంగా, సమర్థించుకునే విధంగా లేరని నేను నమ్ముచున్నానయ్యా. కారణము దాని కొరకే కదా యేసయ్య బలియాగమై సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచాడు. కనుక నేను ఆ దాని నుంచి విడుదల పొందుకుని దాని క్షమాపణ పొందుకుంటూ, నేను నా దురవస్థను, నా తత్వాన్ని క్షమాపణ పొందుకుంటూ, నా చెడు ఆలోచన, చెడు మాటలు, చెడు క్రియలను బట్టి నేను విమోచింపబడాలి. నేను సజీవుడిగా నేను జీవించాలి. యేసయ్య యొక్క విమోచన క్రయధనం నేను అనుభవించాలని కోరుకున్న వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ కృప నియంత్రణ నుండి గాక. ప్రార్థన వద్దా యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.